వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ అనదర్ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసరికి టోటలీ డిఫరెంట్ కైండ్ అనమాట. ఎందుకంటే ఇప్పటి వరకు మన ఛానల్లో 150+ ఉన్నాయి. దానిలో ఆల్మోస్ట్ మా హోమ్ రిలేటెడ్ అవనివ్వండి అలా అన్ని స్టఫ్ పెట్టాను. ఇది వచ్చేసరికి ఒక టోటల్గా డిఫరెంట్ అనమాట. దట్టు ఎవ్రీ వీడియోకి నా వాయిస్ ఓవర్ తప్ప ఇలా డైరెక్ట్గా అయితే మాట్లాడలేదు. ఎందుకంటే కొత్త ప్లాట్ఫామ్ చూస్ చేసుకున్నప్పుడు అది అలవాటు అవ్వడానికి టైం పడుతుంది కదా, అలానే నేను టైం తీసుకున్నాను. కానీ మీ సపోర్ట్ అనేది డే బై డే ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ సపోర్ట్ అలానే ఉండాలని చెప్పేసి ఐ టేక్ వన్ స్టెప్ ఫార్వర్డ్ టు డూ దిస్ అనమాట. డైరెక్ట్ కెమెరా ముందు మాట్లాడడం అంటే కొంచెం భయం అనిపించింది, బట్ అలవాటు చేసుకుంటే ఇదే ఇంటరాక్టింగ్గా ఉంటుంది కదా. సో వీడియోలోకి వచ్చేస్తే డిఫరెంట్ అంటున్నా కదా, థంబ్నైల్తో ఐడియా వచ్చేసి ఉంటుంది. నా డైలీ హెయిర్ స్టైల్ రొటీన్ చూపిద్దామని వీడియో చేసా. బేసిక్గా నా హెయిర్ వాల్యూమ్ అండ్ టైప్ చూడగానే అనిపిస్తుంది హౌ డు ఐ మెయింటైన్ అని. నాది కంప్లీట్ కర్లీ కాదు, అలా అని దీనికి పర్టికులర్ నేమ్ తెలీదు. వీడియోలో కనిపిస్తుంది కదా, సమ్ టైమ్స్ చిరాకు కూడా వస్తుంది. మెయిన్గా ఓపెన్ హెయిర్తో చూడడానికి బాగోదు, మోస్ట్లీ జడ వేసుకోవడంలోనే సరిపోతుంది. కానీ ఏం చేయలేం కదా, సమ్ డ్రీమ్స్ వల్ల ఇలా హెయిర్ వచ్చింది. మనకి కావాల్సింది రాదులే, కానీ ఉన్నదాన్నే మనకి ఇంట్రెస్ట్ ఉంటే వీ కెన్ మేడ్ ఎనీథింగ్. సో నాకు ఇలాంటివి బాగా ఇంట్రెస్ట్ అండ్ నా 10th స్టాండర్డ్ నుండి స్టార్ట్ చేసా ఓన్గా వేసుకోవడం. అలా ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. నా బీటెక్ మొత్తం డైలీ వేసుకునేదాన్ని, దానిలో ఒక 4 హెయిర్ స్టైల్స్ చూపిస్తా. అలవాటైపోయింది కాబట్టి 5 మినిట్స్ కంటే ఎక్కువ పట్టదు. సో నాలాగా మీకు కూడా ఇలా హెయిర్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఇన్ఫ్యాక్ట్ సిల్కీ హెయిర్ కంటే ఎక్కువ మౌల్డ్ అవుతుంది. సిల్కీ హెయిర్ అయితే మనకి జారిపోతూ ఉంటుంది కదా, అలా ఈ హెయిర్కి ఉండదు. కానీ సిల్కీ హెయిర్ అంత డీటెయిలింగ్ అయితే కనపడదు. సో ఫస్ట్ హెయిర్ స్టైల్ వచ్చేసి జస్ట్ స్టార్టింగ్ 2 లేయర్స్గా తీసుకొని క్రిస్ క్రాస్గా రోల్ చేసుకుంటూ చిన్న చిన్న పాయలని యాడ్ చేసుకోవడమే. అలా 2 సైడ్స్ సేమ్గా వేసుకొని క్లిప్ పెట్టేసుకుంటా. క్లిప్ పెట్టుకొని లీవ్ చేసినా బాగానే ఉంటుంది, బట్ అకేషనల్గా ప్రిఫర్ చేస్తా. సో జడ నార్మల్గా వేసుకున్నా. అలా నా స్టోరీతో ఫస్ట్ హెయిర్ స్టైల్ అయితే ఎండ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ హెయిర్ స్టైల్ అనమాట. సేమ్ ఫస్ట్లానే ఉంటుంది, కానీ ఇప్పుడు అల్లుకుంటూ యాడ్ చేస్తున్నా. స్టార్టింగ్ హెయిర్ని డివైడ్ చేస్తున్నప్పుడు 2 ఫింగర్స్తో సపరేట్ చేస్తే ఈక్వల్గా వస్తుంది. అప్పుడు చూడడానికి కూడా కొంచెం నీట్గా ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటంటే మ్యాక్స్ నేను జడ వేసుకునేటప్పుడు మిర్రర్లో చూసి వేసుకోను, చూస్తే కన్ఫామ్గా సరిగ్గా రాదు. ఇంకా వీడియో కాబట్టి మీకు చూపిద్దామని అలా చూసుకుంటూ వేస్తున్నా. ఇంక ఇదే హెయిర్ స్టైల్ ట్రెడిషనల్గా రెడీ అయితే వైట్ బీడ్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకుంటా, ఇంకొంచెం అట్రాక్టింగ్గా కనపడుతుంది. అలా ఇంకో సైడ్ ఫస్ట్ హెయిర్ స్టైల్ లాగా రోల్ చేసుకున్నా. ఇంకా నార్మల్ ఇది బేసిక్ హెయిర్ స్టైలే కాబట్టి దీనికి కూడా జడలు వేసుకుంటున్నా. లెట్స్ గో ఫర్ థర్డ్ హెయిర్ స్టైల్. సేమ్ సెకండ్ హెయిర్ స్టైలే, బట్ మిడిల్ పార్టీషన్ తీసుకొని వేస్తున్నా. మనం పార్టీషన్ తీసే బట్టి ఫేస్ లుక్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ అన్ని హెయిర్ స్టైల్స్ కూడా అందరికీ సెట్ అవ్వవు. సో మన ఫేస్కి సెట్ అయ్యేలా వేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది అనమాట మనం వేసుకున్న హెయిర్ స్టైల్కి. సో ఇది వచ్చేసరికి సేమ్ సెకండ్ హెయిర్ స్టైల్ లాగా ఫాలో అవుతున్నా, బట్ 2 సైడ్స్ వేసుకుంటా మిడిల్ పార్టీషన్తో.
ఇంకా 2 సైడ్స్ వేసానని జడ వేసుకోకుండా ఓన్లీ హెయిర్ లీవ్ చేసుకున్నా. అంటే లైక్ హెయిర్ లీవ్ చేసినప్పుడు నా లుక్ ఎలా ఉందో చూడడానికి. హియర్ ఈస్ ద ఫైనల్ లుక్ విత్ హెయిర్ లీవ్. ఇంకా ఫైనల్ హెయిర్ స్టైల్ అనమాట. అది వచ్చేసరికి 2 జడలు. అది ఎవరికైనా ఫేవరెటే కదా. చిన్నప్పుడైతే ఇదే కామన్ హెయిర్ స్టైల్. బట్ పైన హెయిర్ స్టైల్ ఉండదు. అటు ఇటు 2 జడలు వేసుకొని ఇటు ఒక బొమ్మ క్లిప్ అటు ఒక బొమ్మ క్లిప్ పెట్టుకునేదాన్ని. హెయిర్ యాక్సెసరీస్ కూడా బాగా మెయింటైన్ చేసేదాన్ని. కొంచెం డిఫరెంట్గా కనిపిస్తే చాలు, అంటే యూనిక్గా ఉండాలి. చూడగానే ఎక్కడ తీసుకున్నావు అనే క్వశ్చన్ వచ్చేయాలి. అలా పెట్టుకునేదాన్ని. మా మమ్మీ కూడా అలానే కొనేది. ఇంకా ఈ హెయిర్ స్టైల్కి వచ్చేస్తే ఇందాక ఒక సైడ్ మాత్రమే యాడ్ చేసుకుంటూ వచ్చాం కదా. ఇప్పుడు 2 సైడ్స్ 1 బై 1 యాడ్ చేసుకుంటూ రావడమే. అంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోవచ్చు, కానీ వీడియోలో చూపిస్తున్నప్పుడు ఐడియా వస్తుంది. ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడున్న ట్రెండ్ హెయిర్ స్టైలే కదా. అలా నా బేసిక్ డైలీ హెయిర్ స్టైల్స్ చూపించా. ఇంకా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటా. ఈ 4 హెయిర్ స్టైల్స్లో మీకు ఏది నచ్చిందో అండ్ నాకు ఏది సూట్ అయిందో కామెంట్ చేయండి. ఏ హెయిర్ అయితే ఏమైంది, మనలో ఉండాలి ఇంట్రెస్ట్ అట్టు, ఏమంటారు? ఫైనల్గా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలానే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.